నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతూ ఉన్నారు విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని చెప్పేసి. అలాగే విమానాలకు సంబంధించి కువైట్ ఎయిర్వేస్ మరియు కువైట్ జజీరా ఎయిర్వేస్, కువైట్ 2 అంతర్జాతీయ విమానయాన సంస్థలు మనం చూసుకుంటే సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి కదా, మీరు అనుమతి ఇస్తే విమానాలు నడుపుతామని చెప్పేసి 2 జాతీయ విమానయాన సంస్థలకు సంబంధించిన అధికారులు, ప్రతినిధులు మనం చూసుకుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో అయితే సంప్రదింపులు మరియు సమావేశాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఒకవేళ ఈ యొక్క సమావేశాలు సఫలమైతే కానీ కువైట్ దేశం తన యొక్క గగనతలాన్ని ఓపెన్ చేస్తే కానీ కువైట్కు విమానాలు వస్తాయన్నమాట. కువైట్ నుంచి విమానాలు ప్రారంభమవుతాయి. అలాగే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత కేంద్ర పౌర విమానయాన శాఖ మనం చూసుకుంటే కానీ కువైట్ కానీ, బెహ్రెన్ కానీ, ఖతార్ దేశాలకు విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ విమానాలను సిద్ధం చేసి ఉందని చెప్పేసి ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి అనుమతి వస్తూనే మేము విమానాలు నడుపుతామని చెప్పేసి కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సరే కానీ పరిస్థితులు ప్రస్తుతం చక్కబడిన నేపథ్యంలో కువైట్ అధికారుల నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ వస్తే మేము విమానాలు నడుపుతామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ తెలుపుతూ ఉంది. జజీరా ఎయిర్వేస్ అధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అలాగే ఎలా విమానాలు నడపాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే ఇప్పుడు ప్రయాణించాలన్నా సరే కానీ ప్రయాణికులు భయపడతారని చెప్పేసి వాళ్లకు భరోసా కల్పిస్తూ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళని ఎయిర్పోర్ట్కు తీసుకువచ్చే విధంగా వాళ్ళలో ధైర్యం నింపాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించారు. ఏది ఏమైనా సరే కానీ ఎయిర్పోర్ట్ ప్రారంభం పైన ఏదైనా ప్రకటన వస్తే మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క చర్చలు సఫలం అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.